గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. నీట్ పేపర్ లీకులపై ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని తెలియజేశారు. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రధాని ఆదేశించారు. యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు ప్రధాని. ఇక ప్రధాని చేసినటువంటి ఈ ట్వీట్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు కన్సల్టింగ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ప్రధాని ఈ నీట్ లీకులకు సంబంధించి ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరోవైపు ఇటు సీజేపీతో కూడా కేంద్రం చర్చలకు సిద్ధమంటోంది. ఆ చర్చలకు సంబంధించి కూడా ఏమైనా డీటెయిల్స్ కొలిక్కొచ్చినటువంటి అవకాశం కనిపిస్తోందా? సిచ్యువేషన్ ఎట్లా ఉంది? చాలా కీలకమైనటువంటి ప్రకటనగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఢిల్లీ అంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి మొన్న ఒక ప్రకటన చేశారు లోపల సమావేశం సందర్భంగా. ఆ తర్వాత బహిరంగంగా ఈ రకమైనటువంటి ట్వీట్ చేయడం అనేది చాలా 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 ప్రధానమైనటువంటి అంశంగా ఇది భావించాలి. నీట్ కి సంబంధించినటువంటి ఈ అవకతవకలు ఏమైతే జరిగినాయో, ఎంతమంది జీవితాలు పాడైపోయినాయో, లేదా ఎంతమంది మృత్యువాత పడ్డారో వాళ్ళందరికీ కూడా తన యొక్క ఒక రకమైనటువంటి కన్సర్న్ తో ఆయన ట్వీట్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ ట్వీట్ ప్రకారం కనుక చూస్తే నీట్ మీద కానీ మిగిలినటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఏమైనా అవకతవకలు జరిగితే వారందరినీ కూడా చాలా స్ట్రింజెంట్ గా, చాలా స్ట్రిక్ట్ గా, కఠినమైనటువంటి శిక్షలు వేసేటట్టుగా వాళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని మేము పెడతాము అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ మేరకు అధికారులందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నీటికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు, ఈ ప్రొటెస్టులు, దీని ద్వారా తలెత్తినటువంటి పరిణామాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా దీన్ని భవిష్యత్తులో చాలా మంచి డెసిషన్ గా దీన్ని భావించవలసి ఉంటుంది. నాట్ ఓన్లీ నీటికి సంబంధించి మాత్రమే కాదు, అనేక రకాల ఎగ్జామ్స్ కి సంబంధించి అనేక రాష్ట్రాల్లో అనేక రకాల అవకతవకలు, అనేక రకాల ఇబ్బందులు, క్యాన్సిలేషన్స్ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. అందువల్ల ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా దీన్ని పరిగణించవలసినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి వారితో కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే పార్లమెంట్ లో దీనికి సంబంధించినటువంటి డిబేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి, నీటి మీద డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రధానమంత్రి చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా గట్టిగా మేము డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మేము సిద్ధంగా లేము, ముందు రాజీనామా చేయించండి, తర్వాత అప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి డిబేట్ పెట్టండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో అనేక రకాలైనటువంటి ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. కాంగ్రెస్ దాన్ని హైజాక్ చేస్తోందని, అట్ ద సేమ్ టైం అటువైపు నుంచి ఆప్ కి సంబంధించినటువంటి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాని గురించి మాట్లాడాలి. ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. ఇవాళ ఏ రకమైనటువంటి పరిణామాలు వస్తాయి, పార్లమెంట్ జరుగుతుందా లేదా అనేది మాత్రం చూడవలసి ఉంది. మొత్తానికి మరోసారి పార్లమెంట్ ముట్టడికి మాత్రం సన్నద్ధమవుతోంది బీజేపీ పార్టీ అని చెప్పి మాత్రం తెలుస్తూ ఉంది. జ్యోత్స్న. ఓకే, రైట్ శివప్రసాద్.